కిరణ్ అబ్బువాంగ్ గారి 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ అయితే రిలీజ్ అయిపోయిందనమాట ఫైనల్‌గా. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే చెన్నైలో జరిగే హీరో, హీరోయిన్ లవ్ స్టోరీ అనమాట. ఆ లవ్ స్టోరీ అనేది ఫైనల్‌గా సక్సెస్ అయిందా? లేదా? అనేది మూవీ ఒక ప్లాట్ అని చెప్పుకోవచ్చు. నేను కావాలని చాలా చాలా సింపుల్‌గా చెప్పేసాను. ఎందుకంటే ఎక్కువ చెప్పేస్తే మూవీ అనేది స్పాయిలర్ అయితే అవుతుంది కాబట్టి. ఓకేనా? ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే మన 'కిరణ్ గారును' అలాగే 'గౌరీ ప్రియ' వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే చింపేశారనమాట. చాలా అంటే చాలా అయితే యాక్టింగ్ చేశారనిపించింది. అండ్ అలాగే వీళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా అయితే రాసుకున్నారు. అండ్ మాకు ఫస్ట్ హాఫ్ అయితే డ్రామా కానీ, ఎమోషనల్ సీన్స్ గానీ, లవ్ సీన్స్ గానీ చాలా మంచి బ్యూటిఫుల్‌గా తెలుతదనమాట. ఎక్కడ కూడా మనకైతే బోర్ కొట్టేయకుండా మంచి కామెడీ సీన్స్, అలాగే కామెడీ సీన్స్ అంటే అది క్రింజ్ కామెడీ సీన్స్ కాకుండా సిట్యుయేషన్ తగ్గట్టు కామెడీ సీన్స్ కూడా వస్తాయి. అవి చాలా మంచిగా వర్కౌట్ అయితాయని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అనమాట. పిచ్చి లేచిపోతది ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. డైలాగ్స్ అయితే చాలా అయితే రాసుకున్నారనమాట. మన యూత్ తగ్గట్టే డైలాగ్స్ అయితే రాసుకున్నారనిపించింది. అండ్ క్లైమాక్స్ అయితే నాకైతే ఓకేరా బై పర్లేదు అనే ఫీలింగ్ అయితే కలిగిందనమాట. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. పొజిషన్ క్వాలిటీస్ అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. ఇక మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ అయితే నచ్చలేదు ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో మంచి బ్యూటిఫుల్ సీన్స్ అయితే ఉంటాయి. మంచి రైటింగ్ అయితే ఉంటుంది. మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అండ్ అలాగే మంచి క్యారెక్టర్స్ అయితే ఉంటాయన్నమాట. కానీ సెకండ్ హాఫ్ వచ్చే వరకు అలా ఉండదు. డమ్ రైటింగ్, డమ్ స్క్రీన్ ప్లే అండ్ ఎమోషనల్ సీన్స్ అనేది పెద్ద వర్కౌట్ కాకపోవడం. అలాగే పెద్ద మైనస్ పాయింట్ ఏంటిదంటే వాళ్ళ క్యారెక్టర్స్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో వాళ్ళ క్యారెక్టర్స్ అనేది చాలా అంటే చాలా ఓన్ అయితే చేసుకుంటాం అనమాట. ఎందుకంటే అంత మంచి రైటింగ్ ఉంటుంది. అంత మంచి క్యారెక్టర్స్ అయితే ఉంటాయన్నమాట. కానీ సెకండ్ హాఫ్ వచ్చే వరకు ఫస్ట్ హాఫ్‌లో చూసిన స్టోరీ వేరు. సెకండ్ హాఫ్‌లో చూసిన స్టోరీ అనేది చాలా డిఫరెంట్‌గా ఉండడం వల్ల వాళ్ళ క్యారెక్టర్స్ అనేది అంత ఓన్ అయితే చేసుకోలేకపోతాం అనమాట మనం. అలాగే సెకండ్ హాఫ్ కూడా చాలా ప్రెడిక్టబుల్‌గా వెళ్ళిపోవడం అండ్ మెయిన్‌గా చాలా అంటే చాలా స్లో నరేషన్ అండ్ కొన్ని చోట్ల బోర్ ఫీలింగ్ అయితే కలుగుతుందనమాట. అండ్ సాంగ్స్ కూడా పెద్ద వర్కౌట్ కాలేదనిపించింది నాకైతే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించింది మూవీ? నచ్చిందా? నచ్చలేదా? అంటే ఇట్స్ యావరేజ్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అనేది నచ్చింది. సెకండ్ హాఫ్ అనేది పెద్దగా వర్కౌట్ కాలేదు నాకైతే. మిగతా వాళ్ళకి వర్కౌట్ కావచ్చు. నాకైతే పెద్దగా వర్కౌట్ కాలేదు సెకండ్ హాఫ్ అనేది. దానివల్ల నాకైతే యావరేజ్ అయితే అనిపించింది మూవీ అనేది. ఇది డార్లింగ్స్ మరి 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ రివ్యూ అనమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.